ఎప్పుడైతే బెంగాల్ విభజన అనేది జరిగిందో ఫస్ట్ అయితే మన వాళ్ళకి ఏం అర్థం కాల, ఓహో ఎక్కువ పెద్ద రాష్ట్రంగా ఉంది, పరిపాలనా సౌలభ్యంగా లేదు అని చెప్పే దేశాన్ని రెండుగా విభజించారనుకున్నారు. తర్వాత నెమ్మదిగా ఒక చిన్న ఉద్యమంగా కాదు, ఇది మనల్ని విడదీయడానికి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుట్ర అనేటువంటి ఒక అంశంతో చిన్నగా మొదలైనటువంటి ఒక ఉద్యమం. హిందూ ముస్లింలు అందరూ కూడా బాయి బాయి అని చెప్పి ఒకరికొకళ్ళు రాఖీ కట్టుకొని రక్షాబంధన్, మీరు హిందువులు ముస్లింలు వేరు కాదు, మనందరం కూడా సోదరులమే, సోదరులం అని చెప్పి రక్షాబంధన్ వేడుక మనందరం రాఖీ పండుగ జరుపుకుంటాం కదా, అలా రక్షాబంధన వేడుకతోటి బెంగాల్ వ్యాప్తంగా ఒక ఉద్యమంగా మొదలయ్యి మేము విడిపోము, మేమందరం ఒకటే అని చెప్పేసి ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మొదలైనటువంటి ఒక చిన్న ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా వందే మాతర ఉద్యమంగా ప్రబలి తప్పలేదు. 1911లో ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మొదలైనటువంటి వందే మాతర ఉద్యమ ప్రభావంతో బెంగాల్ని మళ్ళీ ఏకీకృతం చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది పాకిస్తాన్కి మనకంటే అంటే మన దక్షిణాది ప్రాంతాల కంటే కూడా బెంగాల్ ప్రాంతంలో కొంచెం స్వాతంత్రోద్యమం పట్ల లేదా అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ అంటే సాహిత్యం ద్వారా ఆనందమట్ట అనేటువంటి నవల్లో ఈ వందే మాతర గేయాన్ని ఆయన రచించడం జరిగింది. ఈ వందే మాతర గీతాన్ని ఈరోజు మనందరం కూడా పాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. all of you stand up. Mataram Vande Mataram Sujalam Sufalam Malayaj Sitalam Sasasyamalam Mataram Vande Subrajosna Pulagitayaaminim Pullakusumita Drumadara Shobhinim Suhasinim Sumadura Bhashinim Sukadam Varadam Mataram Vande Mataram Vande Mataram. భారత్ మాతా కీ జై. నవంబర్ 1875న ఈ వందే మాతర గీతాన్ని రాయడం జరిగింది. ఈ వందే మాతర గీతం మనం అప్పుడు ఈ వందే మాతర గీతం రాసినప్పుడు మనకు స్వతంత్రం రాలేదు అప్పటికి. సో పరపాలనలో ఉన్నప్పుడు ఈ స్వతంత్ర సంపార్జనకి దేశ నాయకులందరూ వారి వారి మీటింగ్లు, ఇలాంటి మీటింగుల్లో కానీ రాకపోతే సతం ఎంతో దేశభక్తిని ప్రబోధించేదిగా, అలానే దేశ ప్రజలందరినీ ఉత్తేజపరిచేదిగా ఉండి వాళ్ళల్లో దేశం అంటే ఒక ప్రేమ, స్వతంత్రం పట్ల ఒక మమకారం ఏర్పడటంలో ఎంతో సహాయపడింది. ఈ వందే మాతర గీతం స్వతంత్రం వచ్చిన తర్వాత మన జాతీయ గీతంగా, నేషనల్ సాంగ్గా మన అప్పటి రాష్ట్రం తీర్మానించి అప్పటి నుంచి మన జాతీయ గీతంగా ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి ప్రోగ్రాంలోనూ ఈ వందే మాతర గీతాన్ని ఆలపించడం జరుగుతుంది. మనం భారత మాతని పూజిస్తూ భారతమాత యొక్క గొప్ప లక్షణాలని వర్ణిస్తూ, అలానే ఏంటంటే ఒరిజినల్ దాంట్లో ప్రతి ఒక్కళ్ళు సరస్వతిలాగా, కాళిలాగా, ఒక సరస్వతి అంటే చదువుల తల్లి, చదువులతోటి ధైర్యంతో ప్రతి ఒక్కళ్ళు విజయం సాధించాలని జాతీయ గీతం అనేది చాలా చాలా గొప్ప జాతీయ గీతం. అటువంటి జాతీయ గీతాన్ని మనం స్మరించుకుంటూ, అటువంటి అద్భుతమైన పాటను రాసిన బంకిం చంద్ర చటర్జీ గారిని తలుచుకుంటూ ఈరోజు ఆయన ఎక్కువ కాలం బతకలేదు, 56 సంవత్సరాలే బతికారు. సో ఆయన 1900 సంవత్సరం కూడా చూడలేదు. సో 1875లోనే ఈ పాట రాశారు, 1894లో చనిపోయారు. సో ఈ రకంగా ఏంటంటే
58 ఏళ్ళు బతికినా సరే ఒక దేశానికి ఒకరినిచ్చిన బంకించంద్ర చటర్జీ గారిని తలుచుకోవడాలు అర్పించటం, వారిని ఆదర్శంగా తీసుకోవటం, అలా దేశభక్తిని మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. 150వ పుట్టినరోజు. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు వాళ్ళు వందే భారత్ అనంటే అది ఒక శక్తి. అది బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్ర లేకుండా బాంబులు పేల్చినటువంటి ఒక ఆయుధం. ఇట్స్ అ వెపన్, పవర్ఫుల్ వెపన్. ఎవరైనా ఆ మాట మాట్లాడితే బ్రిటిషర్స్ వీళ్ళు మనకి విరోధులు, అంటే వాళ్ళు స్వరాజ్యం కావాలంటున్నారు, మమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నారు అనేటటువంటి ఒక దడ వాళ్ళకి కలిగేది. అందుకని చెప్పి ఆ మాట మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. దేశభక్తిని కలిగించి మళ్ళీ మన రాజ్యాన్ని, మన దేశాన్ని, మన సంపదని మనకి మనం వచ్చేట్లుగా, అంటే మనకి చెందేట్లుగా చేసినటువంటి ఈ గొప్ప గీతాన్ని ఇప్పుడు చెప్పారు మేడం, అందుకని నేను హిస్టరీ జోన్కి వెళ్ళడం లేదు.